మనకంటూ అండ్ మన కోసం వర్క్ చేసే ఏఐ బ్రౌజర్ అండ్ దట్ టు ఫ్రీగా అవైలబుల్ గా ఉంది అంటే నమ్ముతారా? సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. అండ్ ఎస్, మన కోసం వర్క్ చేసే బ్రౌజర్ వచ్చింది. ఓపెన్ ఏఐ వాళ్ళు ChatGPT అట్లస్ అనే న్యూ బ్రౌజర్ ని తెచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం ఏ వెబ్సైట్స్ ఆర్ వీడియోస్ నైనా సరే సమ్మరైజ్ చేసుకోవచ్చు అండ్ మన యొక్క మెయిల్స్ కి ఆటోమేటిక్ గా రిప్లై ని ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్లీ ChatGPT ఏజెంట్ మోడ్ లో మనం జస్ట్ టాస్క్ ఇస్తే చాలు మన యొక్క వర్క్ ని అదే కంప్లీట్ చేస్తుంది. ఆల్సో దీంట్లో మన యొక్క బ్రౌజింగ్ హిస్టరీ కూడా ఉంటుంది. సో దట్ మనం ప్రీవియస్ గా సెర్చ్ చేసిన ఏది మర్చిపోయినా సరే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో డెడికేటెడ్ సైడ్ బార్ ఉంటుంది. సో మనం ఏం సెర్చ్ చేస్తున్నా సరే దాంట్లో ఎట్లాంటి డౌట్స్ వచ్చినా వెంటనే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మనం డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేయకుండా అండ్ డిఫరెంట్ బ్రౌజర్స్ ని యూజ్ చేయకుండా ఈ ఒక్క దాంతో మనం అన్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్న ఈ ChatGPT అట్లాస్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ ఏఐ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ChatGPT అట్లాస్ బ్రౌజర్ ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇది మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్రౌజర్ లోకి వెళ్ళి ChatGPT అట్లాస్ బ్రౌజర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఉంది కదా, ఇంట్రడ్యూస్ ChatGPT అట్లాస్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఫర్ macOS అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేయండి. ఇది మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. అండ్ సో దీన్ని వచ్చేసరికి మీరు మీ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్ లాగా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏది సెర్చ్ చేసినా సరే డిఫాల్ట్ గా ఇదే ఓపెన్ అవుతుంది అనమాట. సో వన్స్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలన్నా సరే ఇక్కడ అడగొచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ నేను దీంట్లో అమెజాన్ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఇట్లా అమెజాన్ అని చెప్పి ఓపెన్ చేసి దీంట్లో మొబైల్స్ అన్ని సెర్చ్ చేస్తున్నాను. అండ్ ఇట్లా ట్యాబ్స్ లోకి వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఒక మొబైల్ ని ఓపెన్ చేశాను. సో మీకు దీని రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ చూసారా ఆస్క్ ChatGPT అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ఏదైనా సరే అడగొచ్చు. అండ్ దీనికి ఇక్కడ చూసారా గెట్ బెస్ట్ ప్రైస్ అండ్ ఫైండ్ ఆల్టర్నేటివ్ సమ్మరైజ్ రివ్యూస్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇట్లా గెట్ బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు దీని యొక్క బెస్ట్ ప్రైస్ ని నాకు అదే సజెస్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో చూసారు కదా, దీని యొక్క బెస్ట్ ప్రైస్ ని అదే సజెస్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో ఎంత ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఎంత ఉంటుంది అండ్ దీని యొక్క బెస్ట్ ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ అంతా కూడా నాకు ఇక్కడ ప్రొవైడ్ చేసింది. అండ్ దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చింది అనమాట. సో అట్లా మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా జస్ట్ మనకి పైన ఆస్క్ ChatGPT మోడ్ ఉంటుంది. దాంట్లో మీరు ఏదైనా సరే దాని రిలేటెడ్ గా సెర్చ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్మరైజ్ రివ్యూస్ అని చెప్పేసి అంటున్నాను నేను. సమ్మరైజ్ రివ్యూస్ అని చెప్పేసి దీని యొక్క రివ్యూస్ చూడడానికి అడుగుతున్నాను. సో ఇట్లా సమ్మరైజ్ చేసి ఆ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అండ్ ఆల్సో కీ స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కంప్లీట్ రివ్యూస్ ని స్టడీ చేసి నాకు సమ్మరైజ్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏ వెబ్సైట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఏది ఓపెన్ చేసినా సరే మనకి పైననే ఆస్క్ ChatGPT మోడ్ నుంచి మీరైతే హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో యూట్యూబ్ ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి నా యొక్క ఛానల్ ని ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియోను ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఓపెన్ చేశాను కదా, పైన ఆస్క్ ChatGPT అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ వీడియోని సమ్మరైజ్ చేసి ప్రొవైడ్ చేయమంటాను, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేయమంటాను. సో ఇట్లా నేను ప్రొవైడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ వీడియో అని చెప్పేసి జస్ట్ నేను ఇక్కడ ఆస్క్ ChatGPTని అడిగాను. సో ఇక్కడ చూసారు కదా, నేను మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే దీంట్లో ఒక మెయిన్ కాన్సెప్ట్, కోర్ ఫీచర్స్ ఏంటి అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇట్లా వీడియో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇట్లా మీరు యూట్యూబ్ ని కూడా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మన యొక్క బ్రౌజింగ్ హిస్టరీ కూడా ఉంటుంది. సో దట్ మీరు ప్రీవియస్ గా ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిన ఆర్ ప్రీవియస్ గా మీరు ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటిని మర్చిపోయినా సరే దీంట్లో అడిగితే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ChatGPT లో ఏమని ఇస్తున్నా అంటే ఓపెన్ షాపింగ్ పేజ్ వేరే ప్రీవియస్లీ లెఫ్ట్ ఆఫ్ అని చెప్పేసి ప్రీవియస్ గా నేను అమెజాన్ ఓపెన్ చేశాను కదా, అది మధ్యలో ఆపేశాను. సో కొన్ని డేస్ తర్వాత మీరు ఈ విధంగా ప్రొవైడ్ చేసినట్లయితే ఇది మనల్ని డైరెక్ట్ గా అమెజాన్ లోకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రెసెంట్ థింక్ చేస్తుంది. అండ్ చూసారా ప్రీవియస్ గా నేను ఏదైతే మొబైల్ ఓపెన్ చేశానో అక్కడికే తీసుకువెళ్ళి డైరెక్ట్ గా అదే పేజ్ ని ఓపెన్ చేసింది అనమాట.
సో ఈ విధంగా మీరు ప్రీవియస్ గా ఏదైనా షాపింగ్ చేస్తూ మర్చిపోయినా సరే ఆర్ ఎల్స్ దాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాలన్నా సరే జస్ట్ మీరు ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్ గా ఆ పేజ్ కి అయితే తీసుకెళ్తుంది. సో ఇట్లా మీరు ఏ వెబ్సైట్స్ అయినా సరే ఏ టూల్స్ అయినా సరే ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మీరు ఏ యొక్క ప్రతి అప్డేట్స్ తోటి అప్ టు డేట్ గా ఉండాలనుకుంటున్నారా అండ్ ఏ యూజ్ చేసుకొని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే ఈజీగా జనరేట్ చేసి పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, దట్ టు ఫ్రీగా వితౌట్ పేయింగ్ ఫర్ ఎనీ ఏఐ టూల్స్, అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి మీకు ఎలాంటి నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మీకు క్లియర్ గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వీడియోస్ అన్ని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి ఈ కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఏ అప్డేట్స్ అన్ని కూడా ఇదే కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అంటే లైఫ్ టైం లెర్నింగ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఈ కోర్స్ లో ఏమేమి కవర్ అవుతాయంటే ఏఐ యొక్క కంప్లీట్ కంటెంట్ క్రియేషన్, అంటే ఏఐ యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్, ఏఐ రైమ్స్, ఏఐ మూవీస్, ఏఐ డెవోషనల్ వీడియోస్, ఏఐ యాడ్స్ క్రియేషన్, ఇలా ఏఐ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇదే కోర్స్ లో మీకు చాట్ జీపీటీ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ఆల్సో యూట్యూబ్ కంప్లీట్ మాస్టరీ, అంటే యూట్యూబ్ ఛానల్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ యొక్క సక్సెస్ టిప్స్, మానిటైజేషన్ రూల్స్, ఇట్లా యూట్యూబ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ని కూడా ఇదే కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్ని బెనిఫిట్స్ అన్ని కూడా ఇది ఒక్క కోర్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు మొత్తం కూడా రీసెర్చ్ చేయండి, ఏ కోర్స్ లో కూడా ఇన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మీరు కూడా కోర్స్ లో జాయిన్ అయ్యి ఏఐ లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా, అయితే కోర్స్ యొక్క లింక్ అండ్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇక్కడ నేను అమెజాన్ ని ఓపెన్ చేశాను. అమెజాన్ ని ఓపెన్ చేసి ఇక్కడ నాకు ఆస్క్ చాట్ జీపీటీ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొవైడ్ మీ బెస్ట్ మొబైల్ ఫోన్స్ విత్ హైయెస్ట్ రేటింగ్స్ అండ్ నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా టాప్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మొబైల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేసింది అండ్ బెస్ట్ రివ్యూస్ ఉన్న మొబైల్స్ ని ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ అని ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేసి వెంటనే ఇక్కడ పేస్ట్ చేసి నేను ఈ విధంగా ఓపెన్ చేసి దాన్ని అయితే బై చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేయకుండా డైరెక్ట్ గా ఇదే వెబ్సైట్ లో మనం చార్జ్ చేసి ఏదైనా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో దీన్ని యూజ్ చేసుకొని మన యొక్క మెయిల్స్ ఆటోమేటిక్ రిప్లై ప్రొవైడ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దానికోసం నేను నా యొక్క మెయిల్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా మెయిల్ ని ఓపెన్ చేశాను. సో ఇట్లా మెయిల్ ని ఓపెన్ చేసి నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది, దాని రిలేటెడ్ గా నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ మెయిల్ కి నేను ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ కొలాబరేషన్ అని చెప్పేసి రిప్లై ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఇది ప్రొఫెషనల్ వేలో లేదు. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఇట్లా హైలైట్ చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాకు చాట్ జీపీటీ ఆప్షన్ ఇచ్చింది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి ప్రొవైడ్ మీ ఇన్ ప్రొఫెషనల్ వే అని చెప్పేసి ఇక్కడ జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఆటోమేటిక్ గా ఇదే రిప్లై అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో చూసారా, సో ఇక్కడ చూసారు కదా ఆటోమేటిక్ గా ఇదే రిప్లై ని ప్రొవైడ్ చేసింది. అండ్ దీన్ని నేను అప్డేట్ చేయాలనుకుంటే సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనం దీన్ని ఇట్లా అయితే సెండ్ చేయొచ్చు. సో అట్లా మీరు మీ యొక్క మెయిల్ ని కూడా ఓపెన్ చేసి మీరు ఎవరికైతే రిప్లై సెండ్ చేయాలనుకుంటున్నారో అది జస్ట్ సింపుల్ వర్డ్స్ లో ప్రొవైడ్ చేస్తే అది మీకు ప్రొఫెషనల్ వేలో అయితే ప్రొవైడ్ చేసి ఇస్తుంది. దాన్ని మీరు జస్ట్ సెండ్ చేయటమే. అండ్ దీంట్లోనే మనకి చాట్ జీపీటీ ఏజెంట్ మోడ్ అని ఉంది. సో ఏజెంట్ మోడ్ అంటే ఏం లేదు, జస్ట్ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని ప్రొవైడ్ చేస్తే నా బదులు టాస్క్ అంతా కూడా అదే కంప్లీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక షాపింగ్ వెబ్సైట్ లోకి వెళ్ళి నేను ఇది పర్చేస్ చేయాలనుకుంటున్నాను అండ్ నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అని ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు అదేం చేస్తుంది, నా బదులు అదే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాం అండ్ ఆల్సో నాకు ఏదైతే కావాలో దాన్ని అదే తీసుకొని ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అదే మన యొక్క కార్ట్ లోకి యాడ్ చేస్తుంది. అండ్ దాన్ని మనం ఫర్దర్ గా బై చేయాలనుకుంటే జస్ట్ బై మీద క్లిక్ చేసి మనం ఫర్దర్ గా అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి చాట్ జీపీటీ ఏజెంట్ మోడ్ ని యూజ్ చేసుకొని మన యొక్క వర్క్ ని ఆటోమేట్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మన యొక్క బ్రౌజింగ్ హిస్టరీ అంతా కూడా ఉంటది కాబట్టి మీకు ఒక పర్టికులర్ డేట్ ప్రొవైడ్ చేసి ఆ డేట్ లో మీరు ఏవైతే ట్యాబ్స్ ఓపెన్ చేశారో వాటిని ప్రొవైడ్ చేయమన్నా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రొవైడ్ మీ లిస్ట్ ఆఫ్ ట్యాబ్స్ దట్ ఐ హావ్ ఓపెన్ ఎస్టర్డే అని చెప్పేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను.
నేను నిన్న ఏవేవైతే ట్యాబ్స్ ఓపెన్ చేశానో అదంతా కూడా ఇక్కడ నాకు ఓపెన్ చేస్తుంది. సో ఇట్లా షాపింగ్ పేజ్, ఈమెయిల్, యూట్యూబ్ వీడియోస్ నేను ఏం ఓపెన్ చేశాను అండ్ న్యూస్ ట్యాబ్ ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేస్తున్నట్లయితే చూపిస్తుంది అనమాట. ఇట్లా మీరు ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి ప్రీవియస్ సర్చెస్ ఏవైనా సరే దీంట్లో అంతా కూడా తెలుసుకోవచ్చు. ఈ ChatGPT అట్లాస్ బ్రౌజర్ వచ్చేసరికి క్రోమ్ లాగానే వర్క్ అవుతుంది, బట్ విత్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. లైక్ మనం ఏం ట్యాబ్స్ ఓపెన్ చేసినా దాంట్లో ChatGPT ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి దాని యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది మెయిల్స్ లో ఆటోమేటిక్ రిప్లైస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన బదులు మనం జస్ట్ టాస్క్ ప్రొవైడ్ చేస్తే ఇదే కంప్లీట్ చేస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా దాని యొక్క యాడెడ్ బెనిఫిట్స్. బట్ ఈ ChatGPT అట్లాస్ బ్రౌజర్ వచ్చేసరికి ప్రెసెంట్ ఓన్లీ మ్యాక్ OS లోనే అవైలబుల్ ఉంది. అండ్ ఇది ఇంకొన్ని డేస్ లో విండోస్ లోకి వస్తుంది. అండ్ ఆల్సో ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ మొబైల్స్ లో కూడా వస్తుంది. అండ్ ఆల్సో దీని యొక్క లిమిటేషన్స్ వచ్చేసరికి మనం దీంట్లో ఏదైనా ఎక్స్టెన్షన్స్ కింద యాడ్ చేసుకోవాలనుకుంటే దానికోసం క్రోమ్ యొక్క హెల్ప్ అయితే తీసుకుంటుంది. అంటే క్రోమ్ ని కూడా ఇది యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఇండైరెక్ట్ గా క్రోమ్ యొక్క హెల్ప్ అయితే తీసుకుంటుంది. అట్లా కాకుండా దీంట్లోనే ఆ ఆప్షన్ కనుక అవైలబుల్ ఉంటే ఇంకొంచెం బాగుండేది. సో మీరు కూడా ChatGPT అట్లాస్ బ్రౌజర్ ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వర్క్ ని సూపర్ ఫాస్ట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది నాకు ఇట్లాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి సపోర్టింగ్ గా ఉంటుంది. అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ AI అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. సో వాటిని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.